మంత్రముగ్ధమైన రాజకుమారి కథ చాలా కాలం క్రితం అమృత్యలోకం అనే ఒక విశాలమైన సంపన్నమైన రాజ్యం ఉండేది. ఈ రాజ్యం మాయాజాలపు సౌందర్యంతో మెరిసేది. వెలిగే బంగారు మహలాలు, ఆనందంతో నవ్వుకునే ప్రజలు, న్యాయమైన రాజు మహారాజా వీరేశ్వరుడు. కాని ఈ కథ యొక్క నిజమైన హృదయం రాజకుమారి విమల. ఆమె ఇతర రాజకుమారిలలా కాదు. ఆమె ముఖం అత్యంత సుందరం కాదు, నడక సామాన్యంగా ఉండేది. కాని ఆమెను వేరుగా చేసింది ఆమె బరువైన శరీరం. విమల జన్మతః బొద్దుగా ఉండేది. ఆమెను చూసినవారు ఆశ్చర్యంతో, ఇంత గొప్ప రాజవంశంలో ఇలాంటి అమ్మాయి ఎలా జన్మించింది అని అనుకునేవారు. అయినా మహారాజా వీరేశ్వరుడు, రాణి పద్మలేఖల హృదయాల్లో విమల పట్ల అపారమైన ప్రేమ ఉండేది. విమల బరువైన శరీరానికి ఒక రహస్యమైన శాపం కారణం. ఎవరు, ఎందుకు ఇచ్చారో ఎవరికీ తెలియదు. ఆమె జీవితం సులభం కాదు. కొందరు ఆమెను ఎగతాళి చేసేవారు, మరికొందరు శాపగ్రస్తురాలని పిలిచేవారు. కాని ఒక విషయం ఎవరికీ తెలియదు. విమలలో ఒక అద్భుతమైన జాదూ శక్తి దాగి ఉండేది. ఆమెను అందరికంటే ప్రత్యేకం చేసేది. మహలంలో ఉండటం విమలకు ఇష్టం ఉండేది కాదు. అక్కడ ప్రజలు ఆమె బొద్దుతనం గురించి విసిగించే మాటలు చెప్పేవారు. ఆ తాకిడికి ఆమె విసిగపోయేది. అందుకే ఆమె తరచూ మహలం వెనుక ఉన్న పచ్చని తోటలోకి వెళ్లి గంటల తరబడి ఒంటరిగా కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయేది. ఆమె బాల్యం నుండి ఒక విశిష్ట శక్తిని కలిగి ఉండేది. ఆమె ఏ వస్తువునైనా తాకితే అందులో ప్రాణం నింపగలదు. వెరిగిన వస్తువు మళ్లీ బాగవుతుంది. ఎండిపోయిన చెట్టు ఆమె స్పర్శతో పచ్చగా మారేది. కాని ఈ శక్తి ఎవరి కంటికి కనిపించేది కాదు. ఒకరోజు విమల తోటలో కూర్చుని ఉండగా ఒక రహస్యమైన వృద్ధ స్త్రీ అక్కడ ఆవిర్భవించింది. ఆమె వింతైన దుస్తులు ధరించి కళ్లలో లోతైన రహస్యం మెరిసేలా ఉండేది. రాజకుమారి, ఆమె నీటిలా పొంగే స్వరంతో అంది, నీ బొద్దుతనానికి కారణం ఏమిటో నీకు తెలుసా? విమల ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలైంది. ఈ ప్రశ్న ఆమె తనను తాను ఎన్నోసార్లు వేసుకుంది, కాని జవాబు దొరకలేదు. నీవెవరు? నన్ను ఎలా తెలుసు? ధైర్యం చేసి అడిగింది విమల. వృద్ధ స్త్రీ చిరునవ్వు నవ్వింది. నీకు అన్ని చెబుతాను, కాని ముందు నాతో ఒక చోటికి రావాలి. అక్కడ నీ నిజమైన స్వరూపం, నీ శక్తుల రహస్యం తెలుస్తుంది. విమలకు ఏమీ అర్థం కాలేదు. ఈ అపరిచితురాలిని నమ్మాలా వద్దా? కాని ఆమె హృదయంలో ఒక వింతైన నమ్మకం మొదలైంది. సరే, కానెక్కడికి వెళ్తున్నాం అని అడిగింది. నీ జన్మ రహస్యం దాగన చోటికి అని చెప్పి వృద్ధ స్త్రీ మహలం సమీపంలోని ఒక పాత అడవి వైపు సైగ చేసింది. ఆ అడవి చీకటిగా, రహస్యమైన గుండెల్లో చెమ్మగిల్లేలా ఉండేది. రాజు ఎప్పుడూ ఆమెను హెచ్చరించేవాడు, ఆ అడవిలోకి వెళ్ళొద్దు, అది ప్రమాదకరం. కాని ఆ రోజు విమల కాళ్ళు తెలియకుండానే ఆ అడవిలోకి నడిచాయి. అక్కడ ఒక పాత గుహ కనిపించింది. దాని ద్వారంపై వింతైన మెరిసే చిహ్నాలు ఉన్నాయి. ఇది ఏ స్థలం? విమల ఆత్రంగా అడిగింది. వృద్ధ స్త్రీ గంభీరంగా అంది, ఇదే నీ జీవితంలోని అతిపెద్ద రహస్యం దాగిన చోట. ఇక్కడే నీవు మొదట జన్మించావు, ఈ భూమిపై కాదు, దేవలోకంలో. విమల షాక్లో ఉండిపోయింది. దేవలోకం? కాని నేను మననే కదా. లేదు. వృద్ధ స్త్రీ కళ్లలో నిశ్చలత. నీవు సామాన్య మనిషి కాదు. నీవు దేవలోక రాణిగా జన్మించాల్సినదానివి. కాని ఒక భయంకరమైన శాపం వల్ల ఈ భూమిపైకి పంపబడ్డావు. విమల గుండె వేగంగా కొట్టుకుంది. ఎలాంటి శాపం? వృద్ధ స్త్రీ లోతైన శ్వాస తీసుకుని, అది తెలుసుకోవాలంటే నీవు ఈ గుహలోకి వెళ్ళాలి. అక్కడ ఒక జాదూ అద్దం ఉంది. అది నీ నిజమైన గతాన్ని చూపిస్తుంది. విమల ధైర్యం సంపాదించి గుహలోకి అడుగుపెట్టింది. అంతా చీకటిగా ఉంది. కాని వృద్ధ స్త్రీ చేయి ఎత్తగానే గుహలో కాంతి వ్యాపించింది. మధ్యలో ఒక అద్భుతమైన అద్దం, నీలం, బంగారు రంగుల్లో మాయాజాల కాంతి మెరుస్తోంది. ఈ అద్దంలో చూడు రాజకుమారి, వృద్ధ స్త్రీ అంది. ఇది నీ నిజమైన జీవిత కథను చూపిస్తుంది. విమల భయంతో కాని ధైర్యంగా అద్దంలోకి చూసింది. ఒక్కసారిగా ఆమె కళ్ల ముందు ఒక అద్భుత దృశ్యం ఆవిర్భవించింది. ఆమె తనను తాను ఒక వేరే లోకంలో చూసింది. రంగురంగుల మేఘాలు, మెరిసే చెట్లు, రెక్కలతో ఎగరే దేవతలతో నిండిన దేవలోకం. అక్కడ ఆమె దేవరాజకుమారి విమలి, అత్యంత శక్తివంతమైన దేవత. ఆమె శక్తులు దేవలోకంలో ఎవరికీ లేవు. కాని ఒకరోజు ఆమె ఒక శాపాలు ఇవ్వడంలో నైపుణ్యం కలిగిన చీకటి దేవతను ఓడించింది. ఆ కోపంతో ఆ చీకటి దేవత శాపం ఇచ్చింది, నీ శక్తులు కోల్పోతావు. నీ అందమైన రూపం ఒక సామాన్య, బొద్దైన మనిషిగా మారుతుంది.
నీ నిజమైన గుర్తింపు తెలిసే వరకు భూమిపై తిరుగుతావు. ఈ దృశ్యం చూసిన విమల కళ్ళలో నీళ్లు తిరిగాయి. అందుకే నేను ఇలా ఉన్నానా? ఆమె గుండెలో ఒక కొత్త ప్రశ్న మొదలైంది. ఈ శాపాన్ని ఆమె ఎప్పుడైనా బద్దలు చేయగలదా? దేవలోక రాణిగా తిరిగే మారగలదా? మొదటి పరీక్ష. నిశ్శబ్ద వనం. విమల బాధతో వృద్ధ స్త్రీని అడిగింది. ఇప్పుడు నేనేం చేయాలి? వృద్ధ స్త్రీ లోతైన శ్వాస తీసుకుని, నీ శాపాన్ని భేదించే మార్గం కనుక్కోవాలి. కాని అది సులభం కాదు. ఎలా? విమల ఆత్రంగా అడిగింది. వృద్ధ స్త్రీ నవ్వి, 3 పరీక్షలు ఎదుర్కోవాలి. ప్రతి పరీక్ష నీ బుద్ధి, ధైర్యం, జాదూ శక్తులను సవాలు చేస్తుంది. విజయం సాధిస్తే నీ నిజ రూపంలోకి తిరిగి వస్తావు, దేవలోక రాణి అవుతావు. విఫలమైతే ఈ రూపంలోనే ఎప్పటికీ ఉండాలి. విమల ముష్టి బిగించి, నేను ఈ పరీక్షలు ఎలాగైనా దాటుతాను. వృద్ధ స్త్రీ తన జోలె నుండి ఒక చిన్న జాదూ సంచిని తీసి విమలకు ఇచ్చింది. ఇందులో నీ మొదటి పరీక్ష స్థలం దాగే ఉంది. విమల సంచిని తెరవగానే ఒక బంగారు కాంతి బయటకు రాగా గాలిలో ఒక పటం ఆవిర్భవించింది. నిశ్శబ్ద వనం. విమల ఆశ్చర్యంగా అడిగింది, ఇది ఏ స్థలం? అది ఒక రహస్యమైన అడవి. వృద్ధ స్త్రీ వివరించింది. అక్కడికి వెళ్లగానే నీ స్వరం పోతుంది. మాట్లాడకుండా నీవెవరో ఇతరులకు తెలియజేసి వారిని నీతో రమ్మని ఒప్పించాలి. అది చేయగలిగితే మొదటి పరీక్ష గెలిచినట్లే. విమలకు కొంచెం ఆందోళన కలిగింది. ఆమెకు చిన్నప్పటి నుండి మాట్లాడటం ఇష్టం. మాట్లాడకుండా ఎలా ఒప్పేస్తుంది? కాని ఆమె తనపై నమ్మకం ఉంచుకుంది. సరే, నేను సిద్ధం. నిశ్శబ్ద వనంలోకి అడుగుపెట్టగానే విమలకు ఒక వింతైన అనుభూతి కలిగింది. అక్కడి చెట్లు ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా, నల్లగా ఉన్నాయి. గాలిలో ఒక విచిత్రమైన గుండెల్లో గుసగుసలాడే శబ్దం. ఆమె మొదటి అడుగు వేస్తూనే తన స్వరం పోయినట్లు గ్రహించింది. ఆమె వంతు నుండి శబ్దం రాలేదు. భయం కమ్ముకుంది. కాని ఆమె తనను తాను సమీకరించుకుంది. అక్కడ 3 వ్యక్తులు ఆమె ముందు కనిపించారు. ఒక వృద్ధ మహిళ, ఒక యువకుడు, ఒక ముసలి వ్యక్తి. వారంతా ఆమెను విచిత్రంగా చూస్తూ, నీవెవరు? అని ముసలి వ్యక్తి అడిగాడు. విమల జవాబు ఇవ్వాలనుకుంది. కాని స్వరం లేదు. ఆమె తన బుద్ధిని ఉపయోగించాలని నిర్ణయించింది. ఆమె వంగ నేలపై వేర్లతో రాజకుమారి విమల అని రాసింది. ముసలి వ్యక్తి ఆశ్చర్యపోయాడు. రాజకుమారి? కాని నిన్ను ఎలా నమ్మాలి? విమల తన జాదూ శక్తిని ఉపయోగించింది. సమీపంలో ఒక ఎండిన చెట్టును తాకగానే అది కరకరలాడే పచ్చదనంతో నిండిపోయింది. వృద్ధ మహిళ ఆశ్చర్యంతో, ఇది జాదూ అని అరిచింది. యువకుడు తల ఊపి, నీవు నిజంగా రాజకుమారి అయితే మమ్మల్ని ఈ అడవి నుండి బయటకు తీసుకెళ్ళు. మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ చిక్కుకున్నాం. విమలకు అర్థమైంది, ఈ వ్యక్తులను అడవి నుండి బయటకు తీసుకెళ్లడం ద్వారా ఆమె పరీక్షను గెలవాలి. నిశ్శబ్ద వనంలో బయటకు వెళ్లే మార్గం కనిపించలేదు. చుట్టూ చీకటి, దట్టమైన చెట్లు మాత్రమే. కాని విమల ధైర్యం కోల్పోలేదు. ఆమె జాగ్రత్తగా చూస్తూ కొన్ని చెట్ల బెరడుపై వింతైన చిహ్నాలను గమనించింది. ఇవే మార్గాన్ని చూపిస్తాయి. ఆమె సైగలతో వారిని పిలిచి ఆ చిహ్నాలను అనుసరిస్తూ నడిచింది. 2 గంటల తర్వాత వారంతా అడవి అంచుకు చేరుకున్నారు. బయటకు రాగానే విమల స్వరం తిరిగి వచ్చింది. హా! నేను చేశాను! ఆమె ఆనందంతో అరిచింది. వృద్ధ మహిళ భావోద్వేగంతో, నీవు నిజంగా ప్రత్యేకమైన దానివి, అమ్మా! ఆకాశంలో ఒక మెరిసే కాంతి వ్యాపించగా వృద్ధ స్త్రీ మళ్లీ కనిపించింది. అభినందనలు, విమల! నీవు మొదటి పరీక్ష గెలిచావు. విమల నవ్వింది. ఇప్పుడు 2వ పరీక్ష ఏమిటి? వృద్ధ స్త్రీ గంభీరంగా, ఇప్పుడు నీ ఆత్మశక్తిని గుర్తించాలి. ఈ పరీక్ష మొదటిదాని కంటే కైనం. సిద్ధంగా ఉన్నావా? విమల నిర్భయంగా తల ఊపింది. నేను సిద్ధం. 2వ పరీక్ష. పరచాయల లోకం. వృద్ధ స్త్రీ విమలకు ఒక నీలం రంగు జాదూ రాయిని ఇచ్చింది. ఈ రాయి నీ 2వ పరీక్షకు ద్వారం తెరుస్తుంది. దీన్ని పట్టుకో, నీ ఆత్మతో సంబంధం పెట్టుకో. విమల రాయిని తాకగానే ఆమె కళ్ళ ముందు చీకటి కమ్ముకుంది. ఆమె ఒక వింతైన లోకంలోకి చేరుకుంది. పరచాయల లోకం. అక్కడ ఎవరి నిజ రూపం కనిపించదు, కేవలం నీడలు మాత్రమే కదులుతాయి. ఇది ఏ లోకం? విమల ఆశ్చర్యంగా ఆలోచించింది. అప్పుడు ఒక నీటిలా గుండెల్లోకి చొచ్చుకొచ్చే స్వరం వినిపించింది. నిన్ను నీవు గుర్తించాలి, లేకపోతే ఈ లోకంలో ఎప్పటికీ చిక్కుకుంటావు. విమల ముందుకు నడిచింది. చుట్టూ నల్లని నీడలు కదలాడుతున్నాయి. అవన్నీ ఒకేలా కనిపించాయి. నా నిజమైన నీడ ఏది? ఒక నీడ ముందుకొచ్చి నవ్వుతూ, నీవు మమ్మల్ని గుర్తించలేవు, విమల. ఎందుకంటే నీవు నిన్ను నీవు తెలుసుకోలేదు. విమల భయపడింది. కాని ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. నా నీడ నా తీరుగా కదులుతుందో లేదో చూడాలి. ఆమె నెమ్మదిగా చేతులు ఎత్తింది.
అన్ని నీడలు ఆమెను అనుకరించాయి, కాని ఒక నీడ ఆమె చేతులు ఎత్తకముందే కదిలింది. ఇదే నా నిజమైన నీడ, విమల అరిచి ఆ నీడ వైపు పరిగెత్తింది. ఆమె దాన్ని తాకగానే ఒక తీవ్రమైన కాంతి వ్యాపించి ఆమె తిరిగే తన స్థలంలోకి వచ్చింది. రెండవ పరీక్ష గెలిచావు. వృద్ధ స్త్రీ మళ్లీ కనిపించి నవ్వింది. నీవు నీ ఆత్మశక్తిని గుర్తించావు. నిజమైన గుర్తింపు సమయానికి ముందే తన ఉనికిని చాటుతుందని తెలుసుకున్నావు. విమలకు ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసం కలిగింది. మూడవ పరీక్షకు నేను సిద్ధం, ఆమె గట్టిగా చెప్పింది. మూడవ పరీక్ష శాపరహస్యం. వృద్ధ స్త్రీ విమలకు ఒక నల్లని జాదూ నాణెం ఇచ్చింది. ఈ నాణెంలో నీ శాప రహస్యం దాగే ఉంది. విమల నాణెంను చూడగానే ఆమె ముందు ఒక కొత్త దృశ్యం ఆవిర్భవించింది. ఆమె దేవలోకంలోని బంగారు మహలంలో నిలబడి ఉంది. చుట్టూ వేలాది అందమైన దేవతలు. అందరి ముఖాల్లో సంతోషం. కాని అక్కడ ఒక చీకటి నీడ ఆవిర్భవించింది, పరచాయ దేవత. ఆమె కోపంతో వణుకుతూ, రాజకుమారి విమల, నా శక్తిని నీవు తిరస్కరించావు. అందుకే నిన్ను శపిస్తున్నాను. నీవు భూమిపై ఒక బొద్దైన మనిషిగా జన్మిస్తావు. నీ నిజమైన శక్తి విలువ తెలుసుకునే వరకు. విమల ఆశ్చర్యపోయింది. నేను దాని శక్తిని ఎందుకు తిరస్కరించాను? అప్పుడు దృశ్యం మారింది. ఆమె తనను తాను దేవతల సభలో చూసింది. పరచాయ దేవత అందరి ముందు మన లోకంలో చీకటి శక్తిని స్వీకరించాలి అని అడుగుతోంది. కాని విమల, మాకు కేవలం కాంతి శక్తి చాలు అని గట్టిగా చెప్పింది. ఆ కోపంతో పరచాయ దేవత ఆమెను శపించింది. విమలకు ఇప్పుడు అన్నీ అర్థమయ్యాయి. ఈ శాపం ఆమెకు నిజమైన శక్తి, కాంతి, చీకటి సమతుల్యతలో ఉందని తెలియజేయడానికి వచ్చింది. ఆమె ఇప్పుడు తన మార్గాన్ని స్పష్టంగా చూసింది. పరచాయ దేవతను మళ్లీ కనుగొని ఆమె శక్తిని స్వీకరించగలని, కాని తన సొంత నియమాలతో ఆమెకు నచ్చిన విధంగా చేయాలి. పరచాయ దేవత ఎక్కడ ఉంది? విమల అడిగింది. వృద్ధ స్త్రీ గంభీరంగా, ఆమెను పిలవడానికి నీవు దేవలోకానికి తిరిగి వెళ్ళాలి. కాని నేను దేవలోకానికి ఎలా వెళ్తాను? విమల అడిగింది. వృద్ధ స్త్రీ నవ్వి, ఇప్పుడు సమయం వచ్చింది విమల. నీవు ఇప్పటికే 2 పరీక్షలు గెలిచావు. నీలో దాగిన శక్తిని గ్రహించు. నీవు ఏమి చేయగలవో చూడు. విమల లోతైన శ్వాస తీసుకుని కళ్ళు మూసుకుంది. ఆమె శరీరం చుట్టూ ఒక మృదువైన కాంతి ఆవిర్భవించింది. అక్కడి నుండి ఆమె అదృశ్యమే. కళ్ళు తెరిచినప్పుడు ఆమె దేవలోకంలో ఉంది. దేవలోకంలో తిరిగే విమల దేవలోక మహలంలోకి అడుగుపెట్టగానే దేవతలు ఆశ్చర్యంతో, రాజకుమారి విమల తిరిగి వచ్చింది అని అరిచాయి. కాని అక్కడ చీకటి వ్యాపించగా పరచాయ దేవత ఆవిర్భవించింది. ఓహో, నీవు తిరిగి వచ్చావా? ఆమె నవ్వుతూ అంది. ఇప్పుడు చెప్పు, నా శక్తిని స్వీకరించావా? విమల ఆత్మవిశ్వాసంతో, అవును, కాని నా షరతుల మీద. పరచాటియల్ దేవత ఆశ్చర్యపోయింది. నీకు ఎప్పుడూ కాంతి శక్తి మాత్రమే కావాలనుకున్నావు. ఇప్పుడు అకస్మాత్తుగా చీకటి శక్తిని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? విమల తల ఊపి, నేను నేర్చుకున్నాను. నిజమైన శక్తి సమతుల్యతలో ఉంది. కాంతి, చీకటి రెండూ కలిస్తేనే నిజమైన బలం. పరచాయ దేవత కొంతసేపు మౌనంగా ఉంది, తర్వాత నవ్వింది. ఇప్పుడు నీవు అర్థం చేసుకున్నావు. అకస్మాత్తుగా ఆమె నీడ చెల్లాచెదురే. విమల శరీరం నుండి ఒక మృదువైన కాంతి బయటకు వచ్చింది. శాపం భేదించబడింది. విమల తిరిగే తన నిజమైన, అందమైన దేవత రూపంలోకి మారింది. దేవతలు ఆనందంతో గంతులు వేశాయి. మా రాణి తిరిగి వచ్చింది. విమల నవ్వింది. ఆమెకు ఇప్పుడు అర్థమైంది. నిజమైన శక్తి బొద్దుగా ఉన్నా, సన్నగా ఉన్నా బాహ్య రూపంలో లేదు. ఆత్మవిశ్వాసం, సమతుల్యతలో ఉంది. ఆమెను గతంలో ఎలా చూశారనేది ఇప్పుడు ఆమెకు పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె తన నిజమైన గుర్తింపును కనుగొన్నది. పరచాయ దేవత చివరిసరిగా, నీవు ఇప్పుడు నిజమైన రాణి అవ్వడానికి అర్హురాలివి. దేవలోకాన్ని కాపాడాలి. కాంతి, చీకటి సమతుల్యతను నిలబెట్టాలి. విమల గర్వంగా తల ఊపగా ఆకాశంలో రంగురంగుల జాదూ నక్షత్రాలు మెరిశాయి. దేవలోకానికి దాని నిజమైన రాణి దొరికింది. దేవలోకంలో తిరిగే విమల దేవలోక మహలంలోకి అడుగుపెట్టగానే దేవతలు ఆశ్చర్యంతో, రాజకుమారి విమల తిరిగి వచ్చింది అని అరిచాయి. కాని అక్కడ చీకటి వ్యాపించగా పరచాయ దేవత ఆవిర్భవించింది. ఓహో, నీవు తిరిగి వచ్చావా? ఆమె నవ్వుతూ అంది. ఇప్పుడు చెప్పు, నా శక్తిని స్వీకరించావా? విమల ఆత్మవిశ్వాసంతో, అవును, కాని నా షరతుల మీద. పరచాటియల్ దేవత ఆశ్చర్యపోయింది. నీకు ఎప్పుడూ కాంతి శక్తి మాత్రమే కావాలనుకున్నావు. ఇప్పుడు అకస్మాత్తుగా చీకటి శక్తిని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? విమల తల ఊపి, నేను నేర్చుకున్నాను. నిజమైన శక్తి సమతుల్యతలో ఉంది. కాంతి, చీకటి రెండూ కలిస్తేనే నిజమైన బలం. పరచాయ దేవత కొంతసేపు మౌనంగా ఉంది,
తర్వాత నవ్వింది. ఇప్పుడు నీవు అర్థం చేసుకున్నావు. అకస్మాత్తుగా ఆమె నీడ చెల్లాచెదురే. విమల శరీరం నుండి ఒక మృదువైన కాంతి బయటకు వచ్చింది. శాపం భేదించబడింది. విమల తిరిగే తన నిజమైన, అందమైన దేవత రూపంలోకి మారింది. దేవతలు ఆనందంతో గంతులు వేశాయి. మా రాణి తిరిగే వచ్చింది. విమల నవ్వింది. ఆమెకు ఇప్పుడు అర్థమైంది, నిజమైన శక్తి బొద్దుగా ఉన్నా, సన్నగా ఉన్న బాహ్య రూపంలో లేదు, ఆత్మవిశ్వాసం, సమతుల్యతలో ఉంది. ఆమెను గతంలో ఎలా చూశారనేది ఇప్పుడు ఆమెకు పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె తన నిజమైన గుర్తింపును కనుగొన్నది. పరచాయ దేవత చివరిసారిగా, నీవు ఇప్పుడు నిజమైన రాణి అవ్వడానికి అర్హురాలివి. దేవలోకాన్ని కాపాడాలి. కాంతి, చీకటి సమతుల్యతను నిలబెట్టాలి. విమల గర్వంగా తల ఊపగా ఆకాశంలో రంగురంగుల జాదు నక్షత్రాలు మెరిశాయి. దేవలోకానికి దాని నిజమైన రాణి దొరికింది. సమతుల్యత యొక్క శక్తి విమల దేవలోక రాజసింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు ప్రతిదీ మరింత సౌందర్యవంతంగా, కాంతిమంతంగా కనిపించింది. దేవతలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నాయి. కాని కొద్ది రోజుల్లోనే దేవలోకంలో ఒక కొత్త సమస్య తలెత్తింది. దేవతలు నెమ్మదిగా తమ జాదూ శక్తులను కోల్పోవడం మొదలైంది. మొదట ఎవరూ దీనిపై శ్రద్ధ చూపలేదు. కాని ఒకరోజు ప్రధాన రక్షక దేవత విమల ముందుకొచ్చి, మహారాణి, మాకు పెద్ద సమస్య ఎదురైంది. మా శక్తులు క్షీణిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే దేవలోకం నాశనం కావచ్చు. విమల ఆశ్చర్యపోయింది. ఇది ఎలా సాధ్యం? ఆమె ఆలోచిస్తుండగా పరచాయ దేవత మళ్లీ కనిపించింది. నీవు సమతుల్యతను అర్థం చేసుకున్నావు, కాని దాన్ని నిలబెట్టడం అంత సులభం కాదు. దేవలోకంలో కాంతి మాత్రమే పెరిగింది, చీకటి సమతుల్యత లేదు. అందుకే దేవతలు బలహీనమవుతున్నాయి. విమల ఆలోచనలో పడింది. చీకటిని తరిగే తీసుకొస్తే అది నష్టం కలిగించదా? పరచాయ దేవత అంది. చీకటి కేవలం నాశనం కాదు. అది నీడ, విశ్రాంతి, ఓపికల సంకేతం. విమల దేవలోకాన్ని గమనించింది. ప్రతిచోటా కాంతి మాత్రమే, ఎక్కడా నీడ లేదు. చీకటి లేకుండా మేము జాదును సమతుల్యం చేయలేమా? ఆమె అనుకుంది. ఆమెకు మార్గం కనిపించింది. తన జాదూ శక్తితో ఆమె దేవలోకంలో రాత్రి సమయాన్ని సృష్టించింది. ఇప్పుడు దేవలోకంలో రోజు, రాత్రి రెండూ సమతుల్యంగా ఉన్నాయి. గతంలో దేవతలు ఎప్పుడూ కాంతిలోనే ఉండి విశ్రాంతి తీసుకోలేదు. కాని ఇప్పుడు రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకుని తమ శక్తులను తిరిగి పొందాయి. నెమ్మదిగా దేవతల జాదూ శక్తులు తిరిగి వచ్చాయి. ఈ అద్భుతం ఎలా జరిగింది? ఒక దేవత అడిగింది. విమల నవ్వి, నిజమైన శక్తి కాంతిలో మాత్రమే ఉండదు. చీకటి, కాంతి సమతుల్యతలో ఉంటుంది. ఒకవైపు మాత్రమే స్వీకరిస్తే మన శక్తి క్షీణిస్తుంది. పరచాయ దేవత సంతృప్తిగా తల ఊపి, ఇప్పుడు నీవు నిజమైన రాణివి, విమల. నీవు నీ శాపాన్ని భేదించడమే కాదు, దేవలోకాన్ని కూడా కాపాడావు. విమల పరచాయ దేవతకు కృతజ్ఞతలు చెప్పింది. నీవు నాకు శాపం ఇవ్వకపోతే నేను ఈ సత్యాలను ఎన్నటికీ నేర్చుకునేదాన్ని కాదు. పరచాయ దేవత నవ్వి నెమ్మదిగా అదృశ్యమైంది. ఆమె ఇప్పుడు విమల హృదయంలో, ఆమె ఆలోచనల్లో, నిర్ణయాల్లో ఒక భాగమైపోయింది. సందేశం బొద్దైన రాజకుమారి నుండి గొప్ప దేవత రాణిగా మారిన విమల కేవలం అందమైన దేవత కాదు, ఒక బుద్ధిమంతమైన, శక్తివంతమైన, సమతుల్యమైన రాణి. శాపం వల్ల భూమిపైకి పంపబడిన ఆ రాజకుమారి ఇప్పుడు దేవలోకంలో అత్యంత గొప్ప రాణిగా నిలిచింది. దేవతలు ఆమె బుద్ధి, ధైర్య కథలను ఎప్పటికీ చెప్పుకుంటాయి. సమతుల్యత శక్తిని గుర్తించి దేవలోకాన్ని కాపాడిన రాణి కథ. నీతి, నిజమైన శక్తి సమతుల్యతలో ఉంటుంది. ఒక్కటే కాదు. కాంతి లేని చీకటి అధూరం, చీకటి లేని కాంతి అధూరం. మన బలహీనతలే మనకు నిజమైన శక్తిని కనుగొనడంలో సహాయపడతాయి. జీవితంలో సవాళ్లు మనల్ని మరింత బలపరుస్తాయి. ఎన్నటికీ వదులుకోవద్దు. ఇది బొద్దైన రాజకుమారి యొక్క జాదుమయమైన, ప్రేరణాత్మక కథ. తన బలహీనతను బలంగా మార్చి తన గుర్తింపును కొత్త రూపంలో కనుగొన్న రాజకుమారి కథ.